Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ మనమైతే మానా విలేజ్కి వస్తాం. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన మానా విలేజ్ గురించి, మన ఇండియా లాస్ట్ విలేజ్ అండ్ ఫస్ట్ విలేజ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరిదాకా చూడండి. మీకు ఒక క్లియర్ ఐడియాతో మొత్తం ఈ మానా విలేజ్ గురించి చెప్తాను. బద్రీనాథ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ మానా విలేజ్ ఖచ్చితంగా వస్తారు. ఎందుకు అంటే ఇక్కడ అన్ని అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాలు ఏంటో తెలుసుకోవాలంటే మనం ఈ మానా విలేజ్లోకి ఎంటర్ అవ్వాలి. మరి మానా విలేజ్లోకి వెళ్ళి ఈ మానా విలేజ్ అద్భుతాలు ఏంటో తెలుసుకుందాం. ఈ మానా విలేజ్ 10,000 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూ పర్వతాలు ఉంటాయి. ఈ మానా విలేజ్ నుంచి మనం టిబెట్ వెళ్ళిపోవచ్చు, అంటే చైనా వెళ్ళిపోవచ్చు. చైనాకి వెళ్ళడానికి మనం 18,000 అడుగుల ఎత్తు వెళ్ళాలి, అప్పుడు చైనాకి వెళ్తాం. ఇక్కడ నుంచి మనకి అలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ముఖ్యమైన అద్భుతాలు కనిపించేవి ఏంటంటే 4 ఉన్నాయి. 1 గణేష్కి గుఫ, 2 వ్యాస్కి గుఫ, 3 బింపుల్, 4 సరస్వతి ధామ్. ఈ 4 ఇక్కడ ఉండే అద్భుతాలు. ఇంకా ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. కానీ ఈ మానా విలేజ్ దాటుకొని మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ అద్భుతాలు కనబడతాయి. ముందుకు వెళ్ళే కొద్దీ మనకు కనిపించే అద్భుతాలు ఏంటంటే వసుధార వాటర్ ఫాల్స్. వసుధార వాటర్ ఫాల్స్ చాలా పవిత్రమైన వాటర్ ఫాల్స్. ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళ మీదే అక్కడ నుంచి వచ్చే చిరుజల్లు పడుతుందని అంటారు. మేము ఈ వసుధార వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ నుంచి, అంటే మానా విలేజ్ నుంచి 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి, అదే నడుచుకుంటూ వెళ్ళాలి. అందువల్ల మేము వెళ్ళలేకపోయాం. కానీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు వెళ్తాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఫ్రెండ్స్, మేము అయితే గణేష్కి గుఫా దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే గణేష్ గుహ ఉంటుందన్నమాట, గుహ దగ్గరికి వెళ్తున్నాం. సో మనం మానా విలేజ్ దాటుకుని ఆ ప్లేస్కి వెళ్ళాలి. సో వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది, మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ మానా విలేజ్లో మనం వెళ్తున్నప్పుడు మనకి పెయింటింగ్స్ కనబడుతూ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ గణేష్కి గుఫ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. గణేష్కి గుఫ అంటే గణేషుని గృహ అని అర్థం. ఈ గృహలో గణేషుని కొలువే ఉన్నారని చెప్పి అక్కడ వాళ్ళు అంటూ ఉంటారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు గణేశుడు అక్కడ ఆ గృహలో కూర్చుని రాశారని చెప్పి అక్కడి చరిత్ర చెప్తుంది. అందుకే అది గణేష్కి గుహ అయింది. అక్కడి నుంచి మనం కొంచెం మీదకి వెళ్తే వ్యాసుని గృహ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ ఆ గృహలోనే వేదాలు ఉన్నాయని చెప్పి అంటుంటారు. మరి మనమైతే గణేష్కి గుఫ చూడగలుగుతాం. మేము ఈ వ్యాస్కి గుఫ ఉంది కదా, ఆ గుఫకి వెళ్ళడానికి మాకు కుదరలేదు. అందువల్ల మేము వ్యాస్కి గుఫ చూడలేకపోయాం. కానీ గణేష్కి గుఫ చూసాం, చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తాను, ఎలా వెళ్ళాలో చెప్తాను. మనం మానా విలేజ్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ నడుచుకుని వెళ్ళాలి, వెహికల్స్ ఏం వెళ్ళవు. అందువల్ల నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకైతే దారిలో ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ దగ్గర క్లియర్గా రాసి ఉంటుంది భీంపుల్, సరస్వతి ధామ్, కేశవ ప్రయాగ్, గణేష్కి గుఫ, వ్యాస్కి గుఫ అని చెప్పి. ఆ పక్కన ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్లోకి వెళ్తే మనం గణేష్కి గుఫ అలానే వ్యాస్కి గుఫకి వెళ్తాం. ఇక్కడ నుంచి 100 మీటర్లు నడుచుకుని వెళ్తే మనం గణేష్కి గుఫకి వెళ్తాం. అలానే ఒక 200 మీటర్లు నడుచుకుని వెళ్తే వ్యాస్కి గుఫకి వెళ్తాం. కానీ వ్యాస్కి గుఫ మేము మిస్ అయ్యాం. మర్చిపోయి గణేష్కి గుఫ చూసిన ఆనందంలో వెనక్కి వస్తాం. ఎందుకంటే కొన్ని కిలోమీటర్లు ఉన్నాయి, కొన్ని మీటర్లు ఉన్నాయి. ఫస్ట్ మేము కిలోమీటర్ చూసి తర్వాత పైన 100 మీటర్లు చూడగానే చాలా షాక్ అయ్యాం. 100 కిలోమీటర్లు వెళ్ళాలా అని. కానీ అది 100 మీటర్లు వెళ్ళాకే తెలిసింది దగ్గర అని చెప్పి. మీకు కనిపిస్తూ ఉంటుంది చూసారా, ముందు చిన్న ఎల్లో కలర్లో కనిపిస్తుంది, అదే గణేష్కి గుఫ. దగ్గరికి వెళ్ళాక ఇంకా క్లియర్గా చూపిస్తాను, కానీ లోపల మాత్రం చూపించను, ఓన్లీ బయటనే చూపిస్తాను. ఎందుకంటే ఆ టెంపుల్ని మీరు అక్కడికి వెళ్ళి చూడాలి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే ఆ టెంపుల్కి ఉండే ప్రత్యేకత అలా ఉంటుంది. ఆ గణేష్కి గుఫ మీరు చూసారంటే చాలు, మీకు ఎక్కలేని సంతోషం వస్తుంది, ఎక్కలేని ఆనందం వస్తుంది. ఎందుకంటే నాకు ఆ ఫీల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇదే శ్రీ గణేష్కి గుఫ, గణేషుని గృహ. చూస్తున్నారు కదా, మనమైతే ఆల్మోస్ట్ 12,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. అంత ఎత్తులో ఈ టెంపుల్ అయితే ఉంది. చాలా బాగుంది ఇక్కడికి రావడం. ఈ టెంపుల్ని చూడటం మేమైతే మా అదృష్టంగా భావిస్తున్నాం. దానికి మనమైతే గణేష్కి గుఫకి రీచ్ అయ్యామన్నమాట. ఇదే మన గణేష్కి గుఫ. చూడటానికి చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. మరి లేట్ చేయకుండా గంట కొట్టి మరియు లోపలికి వెళ్తున్నాం దేవుని దగ్గరికి. చాలా హ్యాపీ అనిపించింది లోపలికి వెళ్ళేటప్పుడు. లోపలికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఆ గణేష్ని దర్శించుకున్నాక ఆ ఫీలే వేరేలా ఉంది.
చాలా నచ్చింది నాకైతే. ఇంకా మనది గణేష్ గుఫ చూసాను అనమాట. చాలా బాగుంది లోపల. మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ వస్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంది. మీరు మానా విలేజ్ వచ్చేసి సరిపోతుంది. మానా విలేజ్ నుంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు. అంటే మనం చూడాల్సింది ఇండియా బార్డర్ని. సో ఇండియా బార్డర్ నుంచి ముందుకెళ్దాం పదండి, లెట్స్ గో. కానీ మనకు టైం లేదు భయ్య, అసలు తలుచుకుంటుంటే భయంగా ఉంది. వెళ్దాం పదండి. మేము వచ్చే ముందే మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు 1 అవర్లో రాకపోతే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్కి లేదా 1 అవర్కి ఒక 300 రూపీస్ పెంచుతానని చెప్పాడు. అందువల్ల మేము కొంచెం భయపడుతున్నాం. టైంకి వెళ్తే డబ్బులు సేవ్ చేయొచ్చు కదా అని చెప్పి. టైమ్ ఈజ్ మనీ అంటే అక్కడే మాకు తెలిసింది. ఇప్పుడు మనమైతే బింపుల్కి సరస్వతిధామ్కి వెళ్తూ ఆ ప్లేసెస్ యొక్క అద్భుతాలు ఏంటో తెలుసుకుందాం, అలాగే గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మంచు పర్వతాలు అయితే చాలా బాగా కనబడుతున్నాయి, నాకు చాలా నచ్చేసాయి. 45 కిలోమీటర్స్ వెళ్తే ఇండియా బార్డర్ వస్తుంది. కానీ మనకి వెళ్ళలేమంట, ఎందుకంటే మనకి ఒక 400-500 మీటర్స్ వెళ్తే మనకి అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనల్ని వెళ్ళలేరు అనమాట. సో ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్దామని చెప్పి నేను వారం ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మనం ఇండియా బార్డర్కి వెళ్దాం, బట్ ఇండియాలో లాస్ట్ విలేజ్కి వచ్చాం అనమాట. సో ఇక్కడ మనకి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో జెండాలు ఎగరేసి కొంచెం డిఫరెంట్ కనబడుతుంది. ఆ ప్లేస్ చూపిస్తాను మీకైతే. అండ్ కొంచెం ముందుకెళ్తే ఒక వాటర్ ఫాల్లో ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ముందు చాలా పెద్ద కొండ ఉంది, ఆ పెద్ద కొండను కూడా చూసేద్దాం. లెట్స్ సీ. మీరు ముందు చూసారా, చాలా పెద్ద కొండ కదా. ఇలాంటి కొండలు మనం ఎక్కడా చూసుంటాం, కానీ ఈ కొండను ఎక్కడ చూడడం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ కొండను చూస్తుంటే ఆ కొండ లోపల ఏదో రహస్యం దాగుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి నాకు పెద్దగా తెలీదు, మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఆ కొండ కిందనే మనకి సరస్వతి నది జన్మిస్తుంది. అంటే అప్పటి పురాణాల ప్రకారం చూసుకుంటే సరస్వతి నది చాలా పెద్దగా ఉండేదంట. సరస్వతి నది రావటమే చాలా పెద్దగా వచ్చేది. కానీ రాను రాను ఏమైందంటే సరస్వతి నది చిన్నగా అయిపోయింది, చిన్న దారిలా వస్తుంది అని చెప్పి అక్కడి స్థల పురాణం చెప్తుంది. అయితే ఆ సరస్వతి రివర్ ఎలా వస్తుందో మనం చూద్దాం. అలానే అక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని చూద్దాం. ఆ పక్కనే మనకి భీంపుల్ ఉంది. భీంపుల్ అంటే భీముడు 2 కొండల్ని వంచి ఒక వారధి కట్టాడు, అదే భీంపుల్, భీముని వారధి. అయితే పాండవులు స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఒక నదీ ప్రవాహాన్ని దాటుకొని వెళ్ళాలి, ఒక కొండను దాటుకొని వెళ్ళాలి. ఆ సమయంలో భీముడు ఏం చేశాడంటే 2 కొండల్ని వంచి ఒక వారధిని కట్టాడు. ఆ కట్టడమే ఈ భీంపుల్. ఆ భీంపుల్ని కూడా మనం చూద్దాం. ఈ సరస్వతి నది పుట్టడం ఇంకా ఆ భీంపుల్ పక్కనే ఉంటాయి. మీరు చూసారా మనం వెళ్ళే దారిలో ఉందో, చాలా బాగుంది కదా. రాళ్ళ మధ్య కొండల క్రింద మనం వెళ్తున్నాం. ఆ ముందు కనిపిస్తుంది చూసారా, అదే పెద్ద కొండ. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఇందాక మనం చూసాం కదా, అక్కడ ఏవో జెండాలు కనబడుతున్నాయి, అక్కడికి వెళ్తాం. కానీ అంత దూరం వెళ్ళేంత సమయం మా దగ్గర లేదు. అందుకే ఇక్కడ మీకు నేను సరస్వతి అమ్మవారిని చూపిస్తున్నాను. అలాగే అక్కడ సరస్వతి అమ్మవారికి పూజ చేస్తున్నారు, అది చూపించాను. అలానే మీకు ఆ పక్కన చూస్తే చిన్న దారిలో వస్తుంది చూసారా, అదే సరస్వతి నది ఆరిజిన్. అంటే అక్కడ నుంచి సరస్వతి నది పుట్టుకొస్తుంది. ఈ ముందు కనబడుతుంది చూసారా, అదే భీంపుల్. అక్కడ మీకు వారధిలా కనిపిస్తుంది చూసారా, అదే భీంపుల్, భీముడు కట్టిన వారధి. అయితే ఈ వారధి మీదుగానే పాండవులు స్వర్గానికి వెళ్ళారని అక్కడి చరిత్ర చెప్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, కనిపించేదే సరస్వతి నది, ఆ పక్కన కనిపించేది అలకనంద నది. ఈ 2 నదులు కలుస్తున్నాయి చూసారా, అదే కేశవ్ ప్రయాగ్. ఇంకా ఈ అద్భుతాల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి, కానీ మీకు అన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలిసినవి మాత్రం నేను చెప్పగలను. ఆ వాటర్ ఫాల్ మాత్రం సూపర్. అసలు ఆ అలకనంద ఫాల్స్ అలా పడుతూ ఉంటే చాలా చాలా బాగుంది చూడటానికి. ఆ పక్కనే ఒక ఆలయం ఉంది, ఆలయం మూసివేశారు, లేకపోయి ఉంటే ఆలయంలోకి వెళ్ళి మీకు ఆ భీంపుల్ని దగ్గర నుంచి చూపించాను. ఎక్కడెక్కడో పై కొండల నుంచి ఆ అలకనంద రివర్ వస్తుంది, అది కనిపిస్తుంటే చాలా చాలా బాగుంది. మరి మీకు చూపిస్తున్నాను కదా, మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మన అలకనంద రివర్ అనమాట. అండ్ పక్కన వచ్చేసి సరస్వతి నది. అండ్ మా వర్మ గారిని సెలవు తీసుకుపోతున్నాం అలకనంద రివర్తో. చూస్తే అలకనంద రివర్ ఉంది దానికైతే ఈ పక్క మనకి సరస్వతి రివర్ ఉందన్నమాట. చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చేయండి చూసేయడానికి. అండ్ ఇంక మనం టైప్ చూసుకుంటే మనకి స్వర్గ్ రోహన్ మార్గ్ అని ఉంది. మరి ఇలా వెళ్తే మనం ఇండియా బార్డర్కి వెళ్తామేమో, బట్ మనకి వెళ్ళేంత టైం లేదు, రిటర్న్ అయిపోవాలి. చల్లా
సరస్వతి జల్ దగ్గరికి వచ్చానమాట. మన సరస్వతి రివర్ నుంచి వెళ్ళిపోతున్నాం, బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ముందుకెళ్ళినా పెద్దగా ఏమి ఉండదు, కానీ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ వెళ్తే మనకి వసుధార వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయంట. బట్ మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా పర్మిషన్లు చాలా ఉండాలి, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి మనం రిటర్న్ అవుతున్నాం. అండ్ ఇక్కడ సరస్వతి రివర్ ఉంది కదా, సరస్వతి రివర్ నుంచి చాలా ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇంకా మేమైతే సరస్వతి జల్ తీసుకున్నాం బాడీలో. సో ఇక లెట్స్ గో. అండ్ వెళ్తున్నాడు కొన్ని వ్యూస్ చూపిస్తాను, చాలా చాలా బాగున్నాయి. మేము వెనక్కి వచ్చడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ మా కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. మేము లేట్ చేస్తే తను ఎక్స్ట్రా ఛార్జ్ అయినా వేస్తాడు లేదా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ డ్రైవర్ అక్కడ ఉన్నాడా వెళ్ళిపోయాడు అనేది మా డౌట్. ఎందుకంటే ఆయన 1 అవర్లో మీరు రాకపోతే వెళ్ళిపోతాను అన్నట్టే చెప్పాడు. టైం 6:12 అవుతుంది, ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. ఈ 20 మినిట్స్లో మేము మా కార్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే డ్రైవర్ వెళ్ళిపోయే అవకాశం ఉంది లేదా ఎక్స్ట్రా ఛార్జెస్ వేసే అవకాశం ఉంటుంది. కానీ నేను వెళ్ళేటప్పుడు చాలా ఆయాసపడ్డాను, అందుకే ఆగిపోయాను. కానీ వర్మ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు అప్పుడే అర్థమైంది మన రోజు వాకింగ్ చేయాలి, మన ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించాలని చెప్పి. కానీ ముందుకెళ్ళి వర్మ కూడా చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసిన తర్వాత చాలా ఎటకరేస్తున్నట్టు ఉందనండి. అందుకని చేతిలో బాటిల్ని చూసారా, ఆ బాటిల్ తీసుకున్నాం, అదే సరస్వతి జల్. ఆ నీళ్లు తాగితే చిన్నపిల్లలు తాగిస్తే చదువు వస్తుందంట, పెద్దవాళ్ళు తాగితే వాళ్ళ జ్ఞానం వస్తుందంట. నేనైతే కొంచెం నీళ్ళు తాగాను, తాగిన తర్వాత వచ్చిన జ్ఞానంతోనే ఈ వీడియో చేస్తున్నాను. చాలా విషయాలు తెలుసుకున్నాను ఈ మానా విలేజ్ గురించి, మీకు కూడా షేర్ చేసా అనుకుంటున్నాను. ఏమైనా విషయాలు మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేసేయండి. చెప్పాం కదా క్యాబ్ బుక్ చేసుకున్నామని చెప్పేసి మన బద్రీనాథ్ నుంచి మానా విలేజ్ వచ్చి, మా బాబోయ్, మానా విలేజ్ నుంచి మళ్ళీ బద్రీనాథ్ డ్రాప్ చేయాలి. మానా విలేజ్లో ఒక 1 అవర్ ఉంటామని చెప్పాం, దానికంటే 1000 రూపాయలు చెప్పాడు. బేరం ఆడాం, 800 ఇస్తా ఉన్నాం. అప్పుడు డైలాగ్ వేసాడు ఏంటంటే, మీలాంటి వాళ్ళకి 1500 చెప్పి 1200 వస్తామని చెప్పాలి, 1500 చెప్పి 1200 వస్తానని చెప్పాలి అన్నట్టు చెప్పాడు. సర్లే అని చెప్పేసి ఏం చేసామంటే ఇంకా 1000 రూపాయలకి వస్తాం అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వచ్చిన తర్వాత పార్కింగ్ 100 రూపాయలు అన్నాడు. ఓకే బాగానే ఉంది. టైం చెప్పాడు 5:36 అయింది, రిటర్న్ కూడా మీరు 5:36 కల్లా వచ్చారు అన్నాడు. షాక్ అయ్యి నేనైతే, రాకపోతే 3 లక్షల ఛార్జెస్ అన్నాడు. వావ్, మాల్ లేదు కదా, పిచ్చెక్కిపోయింది నాకైతే అటు మాటలకి. ఏం చేస్తాం, తప్పదు మరి, అందుకే టైం తక్కువ ఉంది, వెళ్ళిపోతున్నాం. గణేష్ గుఫ, ఇంకా మీకు అలకనంద అండ్ అలానే ఏంటది మన సరస్వతి రివర్ చూపించాను అనమాట. చాలా బాగున్నాయి కదా. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు మాకైతే ఐ లవ్ మానా అని కనిపించింది, చూడటానికి చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఫిక్స్ అయిపోయాను నేను, అందుకని చెప్పి అక్కడికి ఫోటో తీసుకోవడానికి వెళ్తున్నాను. అక్కడ కనిపిస్తుంది చూసారా, ఐ లవ్ మానా అని చెప్పి, అది చూడడానికి చాలా బాగుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉంది, అందుకని చెప్పి నేను తీశాను. ఇక్కడ మానా అడ్వెంచర్ పార్క్ అని ఉంది, మరి ఇక్కడ అడ్వెంచర్స్ ఏముంటాయో నాకు క్లియర్ ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక కామెంట్ చేసేయండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్ చేయండి. వే టు హెవెన్ కేఫ్ అంట. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకొని 20 రూపీస్ పే చేయాలి. ఆ 20 రూపీస్ పే చేసి నేను ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ నుంచి మంచు పర్వతాలు మాత్రం చాలా చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు చూపిస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. 10 రూపాయలు ఫోటో తీసుకున్నాం, తప్పదు మరి. ఫోటో రావాలంటే 20 రూపీస్ ఏమన్నా ఫోటో కావాలి కానీ. సో మొత్తానికి మనం ఫోటో తీసుకున్నాం. వర్మగాని తీసుకుని అన్నాడు, ఎందుకంటే అడికి 20 రూపాయలు రెస్ట్ లేదట. సో అందుకని చెప్పి మనం తీసుకోలేదు ఫోటో. ఏదో అంటున్నాడు వర్మగాడు, ఏట్రా చెప్పరా. సో మనోడు 20 రూపాయలు ఎందుకు ఇచ్చాను, నేను అది గొడవ పడుతున్నాడు మళ్ళీ. అది ఎందుకు వాడికి 20 రూపాయలు ఇచ్చావు పక్క, ఫోటో తీసుకున్నాడు అక్కడ అవసరం అన్నట్టు మాట్లాడాడు. బట్ ఫోటో కావాలి మనకి, ఇంపార్టెంట్ ఫోటో చాలా. సో అందుకే తీసుకున్నాం, తమిళలో పెడితే బాగుంటుంది కదా. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మనం ముందుకెళ్ళి ట్యాక్సీ దగ్గరికి వెళ్దాం. టైం చాలా తక్కువ ఉంది, ఓన్లీ 15 మినిట్స్ ఉంది. లెట్స్ గో. అక్కడ ఆగి ఫొటోస్ తీసుకున్నాం, కానీ టైం అయితే అయ్యింది 6:19 అయింది. ఒక 15 మినిట్స్లో మేమైతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళకపోతే అక్కడ నుంచి డ్రైవర్ వెళ్ళిపోవచ్చు, లేదా డ్రైవర్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు. మరి చూద్దాం. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ డ్రైవర్ ఉన్నాడా లేదనేదే మా క్వశ్చన్. ఎందుకంటే మీకు నేను మొన్న చెప్పా కదా, డ్రైవర్ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, ప్లస్ మనీ మొత్తం ముందే తీసుకున్నానని చెప్పాను కదా. నేను యాక్చువల్లీ ఆ బ్లాగ్లో 2000 అని చెప్పాను, అది ఓన్లీ 1000 రూపీసే.
1000 రూపీస్ మేము మాట్లాడుకున్నాం. 1000 రూపీస్ని మేము మొత్తం అమౌంట్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చాం. కానీ ఈ డ్రైవర్ వెళ్ళిపోతే మాత్రం మాకు చాలా డిఫికల్ట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే నడుచుకునే వెళ్ళాలి. అక్కడ క్యాబ్స్ లేదా ఈ వెహికల్స్ దొరుకుతాయని చెప్పలేం, ఎందుకంటే అక్కడ నుంచే బుక్ చేసుకుని ఇక్కడికి వస్తారు కాబట్టి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే టైం 6:30 అయినా కూడా వెలుతురుగానే ఉంది, మంచి లైటింగ్ ఉంది. అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ టైం మనం వైజాగ్ అయితే చీకటి అయిపోతుంది, ఇంకా మనకి లైట్స్ ఆన్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ మొత్తం వెలుతురుగా ఉంది, చాలా బాగుంది కదా. క్యాబ్ డ్రైవర్ ఉంటాడని ఆశిస్తున్నాను. రేపటిలో తెలుస్తుంది క్యాబ్ డ్రైవర్ ఉంటాడో వెళ్ళిపోతాడు. మొత్తానికి మన మానా విలేజ్ని చూసాం. మన ఇండియాలో లాస్ట్ విలేజ్ అండ్ ఫస్ట్ విలేజ్ చూసాం. అండ్ ఈ వీడియోని చివరిదాకా చూస్తాం. చాలా థ్యాంక్స్. ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బై.